రే ఇంకెన్ని రోజులు అలా ఖాళీగా ఉంటాం, ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం రా. ఇప్పుడు బిజినెస్ అంటే మెకానిక్ షాప్ పెడదామా? సరే మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? డిగ్రీ చేసి మెకానిక్ షాప్ పెట్టుకోవడానికి ఏంట్రా, మీరు చేసుకోండి, నేను ఏదో జాబ్ చూసుకుంటున్నాను. అన్నా రే మీరేంటారు ఇక్కడ? చెప్పాం కదరా షాప్ పెడతామని. ఆ రోజు నువ్వు రానిసావు కదరా, అందుకే పెట్టేశాం. ఎలాగవుతుందిరా మరి బిజినెస్? ఏ మొత్తాన్ని స్టార్ట్ చేసామో కానీ కస్టమర్స్ అయితే బాగా వస్తున్నారు రా. షాప్ పెట్టి నుంచి డబ్బులకేం లోట్లేదురా, కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం రా. ఇలాగుంటే ఎదిగిపోతారు, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. సరే నీ బండి అయిందిరా. బండి స్కెచ్ చూసిపోయారా, ఎంత అవుద్దిరా? 1200 వరకు అవ్వచ్చురా. అదేంట్రా పక్క షాప్ లో 2000 అన్నారు, మీరేంట్రా అంత తక్కువ తీసుకుంటున్నారు? ఎంత కష్టపడితే అంతా తీసుకుంటాం రా, ఎక్కువ ఆశించాం. మేము తక్కువ డబ్బులు తీసుకున్నా కస్టమర్ మా దగ్గర రావాలని ఆలోచన ఉంటుందిరా. సర్లేరా, తర్వాత కలుద్దాం. ఎలాగైనా ఈ షాప్ నుంచి పంపించేస్తే పెట్టుబడి మొత్తం మనమే పెట్టుకుంటే వీళ్ళకంటే నేను బాగా అదిగొచ్చి. రేపటిలోపు షాప్ మొత్తం ఖాళీ చేసి అంటారా మీరు? ఏం సార్ రన్ టైం కట్టట్లేదు ఏంటి? అదంతా నాకు తెలియదు, రేపటిలోపు షాప్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇప్పుడు ఓనర్కి ఏమైందిరా? రే నీ షాప్ ఎత్తడానికి కారణం నేనేరా.